సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మాయా సినిమా ఏంటి ఏంటి ఎలా ఉండబోతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మెయిన్గా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో వెయిట్ చేసి మూవీ చూశాను నేను. మూవీ చూసి చాలా అంటే అంటే ఫస్ట్ ఆఫ్ అంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం అంతా చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో స్టోరీ మెల్లమెల్లగా రివీల్ అవుతూ వచ్చిందో, ఒక్కొక్క ట్విస్ట్ కానీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ చూపించిన సీన్స్ కానీ రివీల్ చేయడం ఒక్కొక్క సీన్. అండ్ మెయిన్గా లాస్ట్ 45 minutes 20 minutes క్లైమాక్స్ పార్ట్ అయితే చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు మనకి అంటే మన ఎమోషనల్గా ఒకలా కనెక్ట్ అవుతాం, కానీ ఇది కాదు వేరేలా అనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్లీ చాలా అంటే ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు దీని. అంటే మామూలు జస్ట్ థ్రిల్లర్ ఆస్పెక్ట్ అని కాకుండా, ఒక ఏదో కాన్సెప్ట్ థ్రిల్లర్ అని కాకుండా ఎమోషనల్గా కూడా మనం కనెక్ట్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఆ స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ అనేవి అవి ఉంటాయి మూవీలో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఫస్ట్ నేను నీలకంఠం సార్కి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలన్నీ చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనేది చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటివి లైట్గా కొన్ని అందరి లైఫ్లో అవుతుంటాయి, నా లైఫ్లో కూడా కొన్ని అయ్యాయి. అది దానివల్ల నాకు చాలా కనెక్ట్ అయిన సినిమా. నేను సినిమా ఫస్ట్ స్టార్టింగ్ సీన్స్ కానీ నా క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చేసింది. దాన్ని చూసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్కి కూడా చూసి చెప్పాను నేను, చూడండి సినిమా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి మామూలుగా, ఇప్పుడు కామెడీ సినిమాలు చాలా వస్తున్నాయి, దానివల్ల అది చూడకండి, ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ చూడండి అని చెప్పాను నేను అందరికీ. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. ఐఎమ్ షూర్ అంటే నేను అనుకుంటున్నా నీలకంఠ గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కన్నడ సినిమాని. బట్ ఇట్ ఈస్ బిట్వీన్ ధనలక్ష్మి, శ్రీధర్ రెడ్డి అండ్ నీలకంఠ గారు. అండ్ రెండోది ఏంటంటే సెకండ్ టాక్ ఏంటంటే వన్ ఆఫ్ ది అంటే టాప్ కథా రచయిత ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ టాకింగ్ టు ఇమ్రాన్ హష్మి. ఏంటంటే ఇది ఇమ్రాన్ హష్మి, హిందీలో ఇమ్రాన్ హష్మికి కరెక్ట్గా సూట్ అయ్యే పాత్ర. హిందీకి తగ్గట్టుగా ఒక చిన్న 2-3 చేంజెస్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యూనో వెరీ మచ్ సూటబుల్ టు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి తను ఇమ్రాన్ హష్మితో టాక్స్ చేస్తున్నారు. అదొక పాయింట్. అండ్ నిన్న బెంగాలీ అండ్ ఒరియా రైట్స్ కోసం అడగడం జరిగింది. సో అది కూడా టాక్లో ఉంది. అంటే ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ కానీ ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే చిన్నగా రీచ్ అవుతుంది. అంటే మేము అనుకుంది ఎప్పుడు అంటున్నామని సార్, ఫస్ట్ డే కన్నా కొంచెం గ్రో అవుతూ ఉంటుంది మన సినిమా విషయంలో, కొంచెం హాంటింగ్ ఉంటుంది. సో సెకండ్ థర్డ్ డేలో బాగుంటుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నామని. సో అది నిజం, నా అనాలిసిస్ నిజం అవుతున్నందుకు అదొక హ్యాపీనెస్. సో ఓవరాల్గా రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ కాకుండా కొత్త సినిమాలు కొత్త రకంగానే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటానికి తగ్గట్టుగా ఈరోజు రిజల్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ సూన్ అంటే ఈ పోరాటంలో భాగంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే సినిమా కూడా అది కొత్త జానర్ కంప్లీట్గా. అంటే హౌ సోషల్ మీడియా ఈజ్ ఎఫెక్టింగ్ మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నది సోషల్ మీడియా ఇప్పుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా వస్తుంది లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో దానికి కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయబోతున్నాము. సో వన్స్ అగైన్ నా ఫస్ట్ నుంచి నా ఏ సినిమా వచ్చినా కూడా నాకు మీడియా మిత్రులు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో దే డిడ్ హ్యూజ్ హెల్ప్ టు మాయా ఆల్సో, చాలా బాగా ప్రమోట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈరోజు రేపు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్. ఈరోజు సినిమాని రీమేక్ రైట్స్ తీసుకోవడానికి అడుగుతున్నారు కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో యాక్చువల్గా ఫస్ట్ రోజు శ్రీధర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒక చిన్న డల్నెస్ గురయ్యాను. అంటే ఏంటబ్బా కొంచెం డిలైడ్గా ఉంది రెస్పాన్స్ అన్న ఫీలింగ్ ఉంది. బట్ నిన్న సండే షోస్ ఫుల్గా అవటం అనేది నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఇంకా ఈరోజు రేపు ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు ఒక కొత్త తరహా చిత్రాన్ని చేయటానికే ప్రయత్నం చేశాను. ఈ సినిమాలో కూడా నేను చేసింది అదే. ఇందులో నేను ఎటువంటి విధంగానూ నేను పక్కకు తప్పుకోలేదు. సిన్సియర్గా నేను ఫీల్ అయింది, నాకు తెలుగు సినిమాలో ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాను. దాన్నే నేను దీంట్లో కూడా ప్రయత్నం చేశాను. అండ్ ఈరోజు నాకు ఈ సక్సెస్ అని ఇప్పుడు ఇంకా ఐఎమ్ సీయింగ్ దిస్ మండే అండ్ ట్యూస్డే డెఫినెట్గా పాజిటివ్గా ఉంది. సో ఈ పాజిటివ్నెస్ ఇంకా కంటిన్యూ అయ్యి ఈ సినిమా యొక్క ఇంకా స్లోగా ఇన్ఫ్యూజ్ అయ్యి బాగా రెస్పాన్స్ ఇంకా పెరుగుతుందనేది నేను చాలా పాజిటివ్గా ఉన్నాను.
అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా నాకు పాత్రికేయ మిత్రులందరూ కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చి నా సినిమాకి మంచి పబ్లిసిటీని కూడా మా క్యాంపెయిన్లో ఒక భాగంగా మీరు కూడా మాతో పంచుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్.